జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన ఈ లోకంలో 2026 సంవత్సరం క్రితమే యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించినాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటం లేదు, ఆయనలో శాపం లేదు, ఏది లేదు. ఆయన ఆ తండ్రి మాట విని ఈ లోకానికి ఆ కుమారుడు పంపినాడు. ఆ కుమారుడే యేసు క్రీస్తు ప్రభువు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభువు అంటే పరిపాలించేవాడు. ఈ లోకానిలో జన్మించినాడు కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. గుడ్డి వారిని, చెవిటి వారిని, మూగవారిని, అంగయ్యల్ని, ప్రతి ఒక్కరిని, దొంగతనం చేసేవారిని కూడా ప్రతి ఒక్కరు ప్రేమించినాడు. వాళ్ళందరినీ మార్చడానికి లోకానికి వచ్చినాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. ఇలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువే. ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ప్రేమించి ఈ లోకంలో 33 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన పరిచయం చేసినాడు. 3 సంవత్సరాల పరిచయం చేసి ఈ లోకంలో ఆయన ఏదో చేయాలనుకోవడం అన్ని చేస్తూ వచ్చినాడు. అంతే మాత్రం కాకుండా నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మొట్టమొదటి ఈ లోకానికి వచ్చింది పాపుల కోసం. మరలా రాబోతున్నాడు పరిశుద్ధుల కోసం. ఆ పరిశుద్ధులు ఎలా అవ్వాలంటే పాపం పోతే తప్ప పరిశుద్ధులు కాలేరు. పాపం ఎలా పోవాలంటే యేసు క్రీస్తు ద్వారానే పాపం పోతుంది. ఆ యేసు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ రక్తం, పుణ్య రక్తం, పావన రక్తం ఈ లోకంలో కార్చినాడు. ఒక్క చుక్క రక్తం లేకుండా ఈ లోకంలో నీ కోసం కార్చినాడు. ఎవరయ్యా ఇంత ఘోరము, ఇంత త్యాగము చేసేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో అంత త్యాగం చేస్తున్నాడు. ఆయన యుద్ధకు రమ్మని పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? దినమెల్లా నీ కోసం చేతులు చాపుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? నీ కోసం కొట్లాడే వారు ఎవరైనా పిలుస్తారా? పిలవరు. ఆయన అలాంటి యేసు క్రీస్తు ప్రభు ఎవరితో కొట్లాడలేడు. అంతగా ప్రేమించినాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే ఈ లోకంలో నీలో నుంచి పాపం పోవాలి. ఆ పాపమును పరిశుద్ధంగా మార్చడానికి ఈ లోకంకి వచ్చినాడు. కాబట్టి ఎక్కడ ఉన్నా అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఎవరు కూడా ఏది కూడా ఆయనకు చెల్లించడం అవసరం లేదు. నీలో ఒకే ఒక మాట చాలు. యేసయ్యా నేను పాపిని, నా హృదయంలో ఇన్ని సంవత్సరాలు అబద్ధమాడినాను, దొంగతనం చేసినాను, మోసం చేసినాను. ఎవరు కూడా ఇలాంటి మాటలు చెప్పలేరే. ఈరోజు నా హృదయంలో ప్రభువా రా అంటే తప్పకుండా ఈ క్షణమే వస్తాడు. కాబట్టి ఈ బసంత్పూర్ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ మాటలు కాబట్టి ఎవరైతే విన్నారో, ఎవరైతే విని విశ్వసించినారో, కాబట్టి ఈ నీ హృదయంలో విశ్వసించిన ఆయన మీలో ఉంటాడు. కాబట్టి ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం.